గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఒక చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఒక దొంగ బంగారం దుకాణం నుండి బంగారాన్ని రాత్రి 8:15 దొంగలించిన. అతను బైక్పై 60 km/h వేగంతో వెళ్ళిన. పోలీసులకు సమాచారం 8:30 అందించను. పోలీస్ దొంగను 9 గంటలకు పట్టుకోవాలనుకున్న పోలీస్ వ్యాన్ వెళ్ళాల్సిన వేగం ఎంత? ఈ క్వశ్చన్ యొక్క కండిషన్ ఏంటంటే 8:15 దొంగతనం చేశాడు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది 8:30 అందింది. ఈ మధ్యలో సమయం ఎంత ఉందండి? 15 నిమిషాలు ఉంది. కానీ ఈ 8:30 నుంచి ఈ 9 గంటల మధ్యనే పోలీసులు దొంగని పట్టుకోవాలనుకున్నారు. అంటే 30 నిమిషాల్లోనే పట్టుకోవాలనుకున్నారు. సో పోలీస్ వ్యాన్ ఎంత స్పీడ్తో వెళ్ళాలనేది మన క్వశ్చన్ అండి. సో 30 నిమిషాల సమయంలో అంటే హాఫ్ అన్ అవర్లో దొంగను పట్టుకోవాలంటే అసలు దొంగ 15 నిమిషాలలో ఎంత దూరం పయనించాడు అంటే రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే పోలీస్ యొక్క వేగం, ఎస్పీ అంటే పోలీస్ యొక్క వేగం అండి. పోలీస్ యొక్క వేగం నుంచి దొంగ యొక్క వేగాన్ని తీసేయాలి. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే SP - 60 = 30. పోలీస్ యొక్క వేగం ఎంత అండి? 90 km/h. థ్యాంక్ యూ.